అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ఏం చేసాడు బాబు? ఎందుకని తీసుకెళ్తున్నారు? రోడ్ల మీద గంజాయి అమ్ముతుంటే తీసుకెళ్ళరా? అది చిన్నపిల్లడు బాబు, ఏం తెలియదు బాబు. చిన్నపిల్లలైతే గంజాయి అమ్ముతారా? తీసుకెళ్ళరా? बच्चा काय पर होता है? आजा मेरे पास आजा, चल तेरे को लेकर चलता हूँ, चल। పదయ్యా స్టేషన్ కడదాం. అన్నేం చేస్తారా ఏంటో రా అయ్యా. నా బిడ్డాడి నా బిడ్డ చిన్నడు కనపడలేదయ్యా. ఉండాలి కదే నా బిడ్డాడి. అయ్యో ఎవరో తీసుకెళ్ళారా? బాబు మా పిల్లాడు. ఇలా అమ్మ నాన్నకి దూరమైన ఈ కుర్రాడు మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తాడు అన్నదే కథ. బాబు చిన్నపిల్లాడు బాబు, చూసారా మీరు? అమ్మా నా చిన్న కొడుకమ్మా. అమ్మ మీకు ఎవరు తెలుసా? చిన్నపిల్లాడు మా అబ్బాయి. సాయంత్రానికల్లా ప్రతి పైసా తీసుకొచ్చి కట్టాలి. ఎవడైనా ఖర్చు పెట్టినా దాచుకున్నట్టు తెలిసినా గుడ్లు పీకస్తాను. लकड़ी बोल पो कोटी जा तुम लोग इमली वन बस स्टैंड जाओ. ఇట్రాను ఇన్ని తీసుకెళ్ళి బిర్లా టెంపుల్ దగ్గర కూర్చో. అట్నే వాళ్ళకి డబ్బులు అడుక్కొని పట్టు. అలాగే ఏడ్చినప్పుడల్లా పాలు పట్టకు. వాడెంత ఏడిస్తే అంత డబ్బులు వస్తాయి. అందరికంటే నీ దగ్గర ఎక్కువ ఉండాలి కలెక్షన్. అర్థమైందా? సరే. చల్. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి బాబు. అమ్మ అమ్మ ధర్మం చేయండి అమ్మా. అరే నాకు తెలుసు వీడిదే కలెక్షన్ ఎక్కువ ఉంటుందని. ఆజా బేటా ఆజా. ఇవాళ నుంచి వీడి పేరు చోటు. అందరు కూడా ఇలా సంపాదించాలా. తీసుకో తీసుకెళ్ళి లోపల పడే. చాల్ చోటు 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 ఏంటి పిలిచి వెంటలే రాలేవా? వెళ్ళి వీడి పట్రా. మరి డబ్బులు కొడతా. వెళ్ళి పట్రా. అయ్యో అయ్యా మా అమ్మకి వంట బాగాలేదు. ధర్మం చేయడం అయ్యా. మా అమ్మకి బాగలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చిపోద్ది. మందులకి డబ్బులు కూడా లేవు. కాలు ముక్తా డబ్బులు ఇవ్వండి అయ్యా. మా అమ్మ ఎక్కడుందో చెప్పవా? నాకెలా తెలుసురా? నాకుందా అమ్మ? లేదే. ఎక్కడ ఉన్నాళ్ళ ఎవరికి అమ్మ నాన్న లేరు. నీకు తెలుసు కానీ చెప్పట్లేదు. దండం పెడతా చెప్పవా? కొడితే సాలా చెప్పేసా. తెలీదని చెప్పానా? పోరా. పోలీసు వాడికి తల్లి లేదని చెప్పు. छोटू क्या करा रे? को पकड़ाया रे छोटू. तेरे को छोड़ूंगा नहीं. साले नन्हे पट्टी चौरा रे छोटू. శభాష్ నచ్చావురా. ఈ రూపాయి ఎంచుకో. ఆ ఒక్క రూపాయి ఈ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. క్రిమినల్స్ని పట్టిస్తే పోలీసులు డబ్బులు ఇస్తారని ఈ కుర్రాడు ఫిక్స్ అయిపోయాడు. ఆ రోజు నుంచి ఈ కుర్రాడు క్రిమినల్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాడు.
ఈడెవరా నన్ను అరెస్ట్ చేయడానికి? అసలు ఇటు పోలీసే కాదు. రేయ్ ఎవరో నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాల కంటే కొంచెం వైల్డ్. ఓ పక్క నేను సింహం అని చెప్తుంటే బాటిల్ తెస్తావేరా? దానికి బాటిల్ కత్తో తేడా ఏం తెలుస్తాయి? నేను వచ్చింది ఆడి కోసం. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారేంట్రా? అవసరమా? మీ ఫ్రెండ్షిప్ నచ్చింది నాకు. బాగా ట్రై చేశారు. ఎల్లుండి మీ వాడు రిమైండ్లో ఉంటాడు. ఓ బిర్యానీ పట్టణం పట్టుకొచ్చండి. తర్వాత చెంచులు కూడా వెళ్తే కావడం కష్టం. సనత్ నగర్ హత్య కేసు చిక్కుముడి విడిపోయింది. మేము ఈ రోజు అతి చాకచక్యంగా హంతకుని పట్టుకున్నాం. హంతకుడింట్లో 3,75,000 క్యాష్, 40 తులాల పైచులకు బంగారం, 2 కత్తులు, 2 బాకులు, 2 గన్లు, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. అలా చూస్తారండి, ఫోటోలు తీయండి. యారా నువ్వు ఇంకెళ్ళలేదా? ఏంటి వెళ్ళేది? ఎవడన్నా తేడం లేటు. ప్రెస్ మీట్లు ఫోటోలు దిగడం తప్ప నా డబ్బులు ఇవ్వాలని తెలియదు. ఒరే నువ్వు ఇలా రోజుకోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కేస్తావరా? కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువైపోయింది. మరి పాతదే? ఇది పాద్దా? మరి కొత్తదే తర్వాత తీసుకుంది కానీ లేరా. ఇదిగో. అసలు నీ శాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసా? నా శాలరీ మీద పట్టబెట్టరా? మరి పడరేంటి? నేను ఆడిని ఇన్ని తీసుకురావడం, నువ్వు ప్రమోషన్ కొట్టాడు. కమిషనర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. ఆ పేర్లు చూడు. సంపత్ సార్. వాడు కాదు, నెక్స్ట్. వీడు సాగర్ సార్. వీడు పిక్ పాకెటర్ అయ్యా. నెక్స్ట్. మనోజ్. వీడు ఇంపార్టెంట్, వీడిని పట్టుకోవాలి. ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అంటున్నారు. బయట ఎస్ఐ గారు పిక్ పౌడర్ ఇచ్చే డబ్బులు ఎత్తున్నారు సార్. నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా? పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నాం. ఇవన్నీ కదా కానీ సార్, లైఫ్ సెటిల్ అయిపోయి పేరు ఒకటి చెప్పండి, పట్టేసుకుంటానండి. ఎవడరాడు? ఇంకెవరు సార్? నా ఎనిమిస్. మీరు కూడా వినండి, ఒక ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళు ఉన్నారా నీ వల్ల జైల్లో? ఏ పోలీసు వాడు నన్ను పట్టుకోలేకపోయారా? వాళ్ళు పట్టుకున్నా నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదురా. అది నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళకపోతే నా పేరు గల్లా రమేష్ కాదురా రే. చూసారు సార్ నా పొజిషన్ రిస్క్ లో ఉందో? సెక్యూరిటీ లేకుండా పోయింది సార్. హ్యాండ్ కప్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్. ఏంట్రా ఇచ్చేది? ఫోన్ ఎక్కడైనా దొరికితే వాడుకోనా? వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం. అది కాదు సార్, నన్ను ఎవరన్నా చంపేస్తే, నేను చచ్చిపోతే. చచ్చిపో. ఇప్పుడు ఏమైంది? అమ్మా బాబా వెనక ముందు ఎవ్వడూ లేనోడివి. పోరా చచ్చిపో. గిటార్ క్లాస్ అంటే ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదని మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మీ అక్కని ఎవడు పెంచుతాడు? ఈసారైనా మీ అన్నయ్యని కొనమని చెప్పక్క. ఈసారి కాదు, ఏసారి మా అన్నయ్య కొనడు. ఇంటికి వచ్చి 4 రోజులైంది. ఇంటికి వస్తే చాలు. ఏంటి? ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? బాస్ ఇక్కడే ఉన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టాయి. బ్రహ్మాజీ, a person shouldn't be too honest. నాతో నువ్వు హానెస్ట్గా ఉండకు, అలాగే నీతో నువ్వు కూడా హానెస్ట్గా ఉండకు. You know why? Always straight trees are cut first and honest people first. Just కైలాషట్రా, ఒక మినిస్టర్ని చంపాలి. ఎవరో నాకు తెలియదు. ఎక్కడ చంపాలి? పబ్లిక్లో. గణేష్ దర్శనానికి వెళ్తున్నాడు. నీతో ఎవరిని తీసుకెళ్తావు? చందు, సూరి. బ్రహ్మాజీ, వాళ్ళిద్దరిని ఉండమని మిగతా వాళ్ళని పంపించు. రేయ్ అవుట్, అందరూ బయట పోండి. చెప్పు. ఏ నువ్వు వెళ్ళవా? అది ఉంటావా? సరే.
బాయ్ వచ్చాడా మినిస్టర్ చందుని ముందుకెళ్ళమను సూర్యుని నీకు బ్యాకప్ గా పెట్టుకో ఓకే సెక్యూరిటీ వ్యాన్ ఉందా ఉంది ఉంది అది వెనకాల వస్తుంది మినిస్టర్ గారు ముందు కార్ రోడ్ దాటకుండా ఫైర్ చేసి భాయ్ ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది మిస్ అయిపోతుందేమోనని టెన్షన్ గా ఉంది టెన్షన్ అవసరం లేదు మీరు ర్యాండమ్ గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోండి మంత్రి రాజేంద్ర కుమార్ ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవానికి హాజరైన మంత్రి రాజేంద్ర కుమార్ పై కొంతమంది కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కైలాష్గా గుర్తించారు. ఇతను పలు ప్రధాన కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఆందోళనకి దిగారు. రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించాలని అధిష్టానం తీర్మానించింది. బ్రహ్మాజీ నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులైంది కదా నేనేదో టెన్షన్లో పడి మర్చిపోతాను నువ్వు గుర్తు చేయాలా లేదా ఇక్కడ బేల్పూరి బాగుంటుందా పానీపూరి బాగుంటుందా? రెండు బాగుంటాయి. ఆ రెండు వదిలే సమోసా ఇచ్చే. నీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కరే అని తెలుసా నీకు? నేను నీకు చెల్లినవుతాను. 1 month అయింది. నీకోసం ఇప్పటి వరకు 2 సార్లు వచ్చారు పోలీసులు. యు నో హౌ దే టాక్. నేను పెడతాలే. ఎవడ్రా నువ్వు? డిన్నరా? అది చపాతి తినెత్తి వెళ్దాం. ఎక్కడికి? కింద మీద అన్ని పోలీస్ కేసులు పెట్టి ఎక్కడికంటా వెంటరా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నీకోసం అక్కడ వెయిటింగ్. కత్తి పెట్టింది నేను ఆపడానికి. నేను తీస్తే నువ్వు కాల్చేస్తే బుల్లెట్స్ లేవా? బుల్లెట్స్ 2 ఉన్నాయి. మిగతాయి ఎవరిని చంపేసావురా? నీకంతా రివర్స్ లో కనపడుతుందమ్మా. ఎవరిని చంపేస్తున్నారో కనపట్లేదా? ఇదిగో నువ్వు అలా ఏడుతుంటే సరిగ్గా కొట్టలేకపోతున్నానండి. లోపల రివాల్వర్ ఉంటుంది పట్రా. ఇది మీ అన్న రేంజ్. చాలా తొందరలో వీడిని ఎన్కౌంటర్ చేసేస్తారు. ప్లీజ్ మా అన్నని ఎన్కౌంటర్ చేయొద్దు. నేను ఎందుకు చేస్తాను? నేను పోలీస్ అయితే కదా. What? మరి ఎవరా నువ్వు? డిపార్ట్మెంట్ అనుకున్నారా? Then why you arresting my brother? Who the hell are you? అప్పుడు ఇంగ్లీషు రూల్స్ మాడేటప్పుడు మాత్రం ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుందే. రేపటి నుంచి 2 చపాతీలు చేసుకో. ఇటు రాడు. సెంట్రల్ జైల్, సాంబార్, రైస్. గుడ్ నైట్. తంత్ర జ్యోతిష్య పండిట్ MA PhD డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పి నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఈయన చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి పగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు, నువ్వు ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరకి దగ్గరగా ఉంది.
నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారు? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు గురుజీ భయపడకు. నిన్న ఆ సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, సిగ్గేస్తుంది. పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయితోటేనండి? ఇంకెవరన్నా అమ్మాయి కనబడితే ఆ అమ్మాయితో అమ్మగారి వైపు అలా చూసే ఉంటే గుడ్లు పీకేస్తాను రాసుకెళ్ళి. అమ్మగారండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నానండి. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేం అడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకు తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. కైలాష్ దొరికిపోయాడు. ఆ సూరిగాడు ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. చందు అక్కడే చచ్చిపోయాడు కదా, పోలీసులు కాల్ చేశారు. చచ్చింది చందువే అని గ్యారంటీ ఏంటి? టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో ఏం చూపిస్తే అది నమ్మేస్తావా? నేను చందుని చూడాలి. ఏంటి చూసేది? బాడీ మార్చర్లో ఉంది. పట్రా. ఏంటి? మార్చరీలోంచి బాడీ పట్రా. ఐఎమ్ సీరియస్. వచ్చేంతసేపు అయింది, డబ్బులు ఇవ్వవే. ఇంకా ఇవ్వరా? జైల్లో బోర్డులతో ఖర్చులు ఉన్నాయి. పోలీసుకోదేనా, చుట్టా విడికోదేనా? నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ నాన్న ఎవరు చెప్పరా? ఓకే, నీ అమ్మ నాన్న చెప్పేనా? చెప్పరా. కామన్ సెన్స్తో ఆలోచించు. మీ అమ్మ నాన్న గురించి చెప్పేస్తే నాకు ఫీడింగ్ ఆగిపోతా లేదా? నువ్వు నన్ను చూడడానికి జైలుకి వస్తావా? వస్తాను. రావు. వస్తాను రా. రావురా. 100 रुपये नोट. जब मैं बाहर आएगा ना, बाद में तुम्हारा खानदान का हिस्ट्री, ज्योग्राफी, बायोलॉजी भी बताएगा. लेकिन थोड़ा बैठ के खड़ा खड़ा थक गया ना, बुढ़ा हो गया ना. जा तू. I'm sorry for the delay. Miss... I'm Honey. Hi, Honey. నేను ఎవరో తెలుసా? జానీ బాయ్. అది అందరికీ, నీకు మాత్రం జానీ బావా. और क्या है उसकी? No, thanks. Recession in the world has become so bad and serious. That's why all the husbands have started sleeping with their own wives. Because the men can't afford girls nowadays. Too bad. Maybe true. Do you think I'm a womanizer? ఏమో తెలీదు. నీకే కాదు, నాకు కూడా తెలీదు. బ్లైండ్ ఫోల్డ్ ఏంటి? I will tell you. మన జంతువులే. మీ అందరికీ నేను పిచ్చోడ్లా కనిపించచ్చు, కానీ నా సాటిస్ఫాక్షన్ నాది. ఏదైనా కంటితో చూస్తే కానీ నమ్మను, ఒక్కోసారి కంటితో చూసినా నమ్మను. బ్రహ్మాజీ, ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, అమ్మాయి పేరు? హనీ. హనీ బాడీ కూడా లోపల ఉంది. నన్ను తీసుకెళ్ళిపో. బ్రహ్మాజీ, డూ యూ థింక్ ఐఎమ్ అ సాడిస్ట్? నో. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి. అక్కడ 3000 SFT ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిటీస్ కూడా అవైలబుల్. వస్తావా? వెళ్దాం. బాస్టర్డ్ పొరే ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు తమ్ముడు, మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లరు. మరి ఎట్టా బతికేది నువ్వే చెప్పు.
ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసేవారు చిట్టి? చిట్టి నా పేరు నీకెలా తెలుసు? నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దొబ్బేసిన డబ్బు ఏం చేసేవారు? అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్లో దొబ్బేసిన నగలకి ఎదురు హేరే నిన్ను పోలీస్ స్టేషన్ వేసి కుమ్మించేయబోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే పాకెట్ మనీ చెప్పింది నిజమవుతుంది. చెప్తాను నువ్వు రారా ఏంటి కొడతావా? ఎలా కొట్టేసావంటే ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు దురదేంటి? దురద కాకపోతే ఏంటి మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్డు మీద ఎవరు తిరగొద్దా? అరే నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు. అది కూడా పోలీసులు ఇంకేవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? లోపలేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? ఐ విల్ షో యు. షో షో హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవిలే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది. ఏదో కళ్ళు అంటున్నావు కదా? అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కాంపిటీస్ ఎవరిలో పడిపోయినా? హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూర్య, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. బ్రహ్మాజీ, డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఖో యార్, పోనీ అమ్మకి ఇవ్వు. మళ్ళీ ఊరికి వెళ్ళిపో, ఓకే? బ్రహ్మాజీ అన్నా, నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రేయ్ రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. షూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా? యా. ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది. ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఏకాంకరు, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది. నన్ను చంపే, పర్వాలేదు, ఏమనుకోను. చంపి, నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్ చేస్తాను. ఈడని నేను చంపాలని చూస్తున్నాడు. బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మని చూడమన్నాను. ఎందుకు అందరూ నన్నే మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకి పంపించు. మీరా? వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించొచ్చు కదా? నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది. అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా.
వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది. ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను, వాడే గొడవకొచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. అబ్బో బాబు, ఓ 500-600లో మంచి గిటార్ చూపించు. అయ్యా 500లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయనా. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాట్ ఇట్ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్ లేదు, బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా? నాకు గుర్తురాట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి? సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు, ఇది కాదు. చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు. సైడ్ కొట్టేస్తున్నారా బాబోయ్? జానీబాయ్, మా అన్నయ్య చనిపోవడం చాలా మంచిదని జానీబాయ్. జానీబాయ్ చిన్నప్పుడు నాకు కూడా జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. తరికపాటి నరేందర్ నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటానని, ప్రజల్ని మేస్తానని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తానని అన్నయ్య బతుకుంటే నేనేం చేసేవాడిని బొంగు. చాలా మంచి పని చేశాం బాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు. అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి, మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్, ఆ కైలాస్ గడ్ ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేను అవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యూ జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురూజీ, మీరు సూపర్ గురూజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నన్ను కాపాడింది గురూజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురూజీ, ఏ పార్ట్ కా పార్ట్ కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వెళ్ళేదిరా నీ మీద. నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా? మీరే చెప్పాలి గురూజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా, ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపో నీతోటి. అంటే వచ్చేస్తా అండి. రాక చస్తుందా? రే వీనస్ ఎంకరేజ్ చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా. గురూజీ కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి? కోటిలో. థ్యాంక్ యూ గురూజీ. ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను, ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్దిరా. జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుండు. ఏమైందమ్మా? ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రా వెళ్దాం.